మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పలాసలో చేపట్టిన ర్యాలీకి హాజరయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన వైద్య విద్య రెండూ కూడా పేదలకు అందుబాటులో ఉండాలి అంటూ కూడా నినదించారు. ఇదే అంశంపై మాట్లాడారు ఆయన. భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వేలాదిగా రోడ్ల మీదకి రావటం జరిగింది. మరి ప్రభుత్వం ఎప్పట్లానే ప్రజల గొంతు వినిపించకూడదని, ప్రజల తరపున పోరాటాలు చేసే వాళ్ళని నిలువరించాలని విశ్వ ప్రయత్నం చేయటం మనందరం కూడా చూసాం. మరి ఆ ప్రభుత్వ నిరంకుశ నిర్బంధం మధ్య స్వచ్ఛందంగా ప్రజలు అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయటం, ర్యాలీలు చేయటం, ఈ ప్రైవేటీకరణ ప్రజలకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి అన్యాయం ఇదని చెప్పి పెద్ద ఎత్తున నినందించడం ఈరోజు మీరు అందరూ కూడా చూశారు. ప్రైవేట్ వెంటనే విరమించుకోవాలని నేను కోరుతూ ఉన్నా. అంతేకాకుండా కొన్నూరు నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఉంది. ఈ కార్పొరేట్ ఆసుపత్రి ఎలా జన్మించింది? ఇది సహకార సంఘంలో ప్రజలు పెట్టినటువంటి హాస్పిటల్ని సొంతం చేసుకుని కబ్జా చేసి వైద్య బకాసురుడిగా మారిన ధూళిపాళ నరేంద్ర మీద వెంటనే విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళనతో కాకినాడ జిల్లా తుని దద్దరిల్లింది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో ప్రైవేటు పరం చేద్దామని చెప్పేసి, తన మనుషులకు ఇచ్చుకుందాం ప్రజల ఆస్తులని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ఆస్తులన్నీ కూడా తన తాబేదారులకు కట్టుబెట్టే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్పిస్తే, పేద ప్రజల సంక్షేమం కోసం గాని రాజ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో, రాష్ట్రాన్ని పరిపాలించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లేరు. మరొకటి తెలియజేసుకున్నాను, అతను చేసే అసమర్థ పరిపాలనని పక్కదారి పట్టించడం కోసం, టాపిక్ డైవర్షన్ల కోసం రకరకాల విన్యాసాలు, ఆఖరికి భగవంతుడిని కూడా ఉపయోగించుకోవడానికి వెనకాట్లేదు చంద్రబాబు నాయుడు గారు తన నీచమైన టాపిక్ డైవర్షన్ కోసం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని కేకే రాజు మండిపడ్డారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండే విధంగా ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు కదం తొక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని ఎగ్గొట్టడమే కాకుండా ఈరోజు ప్రజల సొత్తు అయినటువంటి మెడికల్ కాలేజీలను కూడా కైవసం చేసుకోవడం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఇది ఇంతటితో ఆగిపోదు. 100 మందే వెళ్ళాలా,
మీరు వెళ్ళడానికి లేదు, మైకులు వాడడానికి లేదు, మైక్ వ్యాన్లు వాడడానికి లేదు అని చెప్పి రకరకాలైనటువంటి ఆంక్షలు విధించినా ప్రజలు వాటన్నిటిని బేఖాతరు చేసి స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వేలాది సంఖ్యలో ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రజలు పాల్గొంటున్నారంటేనే ఈరోజు ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత నమ్మకం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు.